ఇవాళ కనిపిస్తున్న ప్రధాన వార్త, రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ పోటీ, తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు అన్నది ఈ వార్త. ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ లేదు. ఈనాడు డైరెక్ట్గా ఈ వార్తని రాసింది. ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో పోటీ చేసే అవకాశం ఉందట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్టుగా కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మీరు బలంగా ఉన్నటువంటి ఖమ్మం నుంచో, నల్గొండ నుంచో, భువనగిరి నుంచో ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ఎందుకు పోటీ చేయాలా? మహబాద్ నుంచో లేకపోతే అవంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు జహీరాబాద్ ఉంది, మెదక్ ఉన్నది. ఇప్పుడు మెదక్ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం అందులోనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం, హరీష్ రావు నియోజకవర్గం కూడా అదే మెదక్ కిందికి వస్తుంది. జహీరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లా ఆ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. సో అట్లాంటి నియోజకవర్గాల నుంచి కనుక మీరు పోటీ చేస్తే పార్టీ ఇంకా మరింత బలోపేతం అవుతుంది. సో మీరు గెలవరు అన్నదైతే లేదు కదా. సో మీరు వచ్చి అక్కడ పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, డౌట్ లేదు. అందులో మెజారిటీ ఎంత అన్నదే లెక్క చూసుకోవాలి. బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడం, అక్కడ పార్టీ ఆ రకంగా అనుకుంటే ఎందుకు? అంటే అఫ్కోర్స్ మీరు ఒక రాష్ట్రంలో నుంచి పోటీ చేస్తున్నారు, ఆ రాష్ట్రానికి వచ్చి అంటే పక్కన ఉన్న రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఉన్న మిగతా స్థానాల మీద ప్రభావం ఉంటుండొచ్చు. కానీ ఇంకా మీరు కొంత బలహీనంగా ఉన్న ప్లేస్ నుంచి కనుక మీరు పోటీ చేస్తే ఆ స్థానం కూడా మీకు గెలిచే అవకాశం ఉంటుంది కదా. ఇది పాయింట్. ఖర్గేతో రేవంత్ చర్చలట. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వైనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్టుగా తెలిసింది. దీనికి ఆయా నేతలతో పాటు రాహుల్ గాంధీ అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి అగ్రనేత పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేధి నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్లోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. యాక్చువల్గా అయితే సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రిక్వెస్ట్ చేసింది. సోనియా గాంధీ నేను పోటీ చేయలేను ప్రత్యక్ష ఎన్నికల్లో హెల్త్ ఇష్యూస్ కారణంగా అని చెప్పడంతో ఆమె రాజ్యసభ నుంచి ఆమెను నామినేట్ చేశారు. ఆమె రాజ్యసభకి వెళ్ళింది. ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందన్నారు. లేదు, ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇక రాహుల్ గాంధీని ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి తెలంగాణ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందట. వాళ్ళు మేజర్గా సౌత్ మీద ఫోకస్ పెట్టినారు. సో ఇప్పటికే ఒక పెద్ద చర్చ ఉంది, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. సో ఇట్లా వివక్ష ఉన్నదన్న ఒకటి. దాంతోపాటుగా కర్ణాటకలో వాళ్ళు మొన్న ఎలక్షన్లో గెలిచారు, తెలంగాణలో మొన్నటి ఎలక్షన్లో గెలిచారు. సో ఇక్కడ ఉన్నటువంటి పట్టును నిలుపుకోవడానికి సౌత్లో మెజారిటీ సీట్లు సాధించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ ఒకవేళ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ తెలంగాణ, పక్కన ఉన్న కర్ణాటక, ఈ రాష్ట్రాల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. వైనాడ్ బరిలో డి రాజా సతీమణి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్లో సిపిఐ పోటీ చేస్తున్నట్టుగా తెలిపిందట. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యానీ రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఇంతలోనే ఇక్కడ ఈ కూటమిలోని సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సైతం మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్న వైనాడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ
వైనాడ్ నుంచి పోటీ ఉండకపోవచ్చని జాతీయ మీడియా సోమవారం పేర్కొన్నది. సో ఈ సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఖమ్మం లేదా భువనగిరి అని అంటున్నారు. సో నేనేమంటున్నానంటే బలహీనంగా ఏ ప్రాంతం అయితే మీకు ఉన్నదో, మీకు ఒకవేళ సీట్ వచ్చే అవకాశం ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉందని అనుకుంటున్నారో అక్కడి నుంచి పోటీ చేయండి. మెదక్ నుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, మరి అదెందుకు చూడట్లే? అక్కడ బీసీలకు గీయాలని ప్లాన్. ఇవన్నీ అటు ఇటు ఉన్న సీట్లు కదా, చెప్పలేము కదా. సో అట్లాంటి సీట్లు బీసీలకు ఇస్తారు అన్నట్టు.